కొడంగల్ ఈయన మండలానికి సంబంధించి కూడా కొంతమంది కాదు పెద్ద ఎత్తున మొన్న ఇప్పుడు కేసీఆర్ సభకు కూడా తరలివచ్చారు. ఒక 100 ఆటోలు కట్టుకొని కావచ్చు, కార్లు అవి ఇవి కట్టుకొని. ఎందుకన్నా సొంత నియోజకవర్గం, సొంత మండలం. నేను దాదాపు ఒక 5-6 నెలల కింద నీకు ఇంటర్వ్యూలు ఇచ్చినో లేదో, రేవంత్ రెడ్డిని కోడంగల్లో నువ్వు రిజైన్ చేయి, మన ఇద్దరం పోటీ చేద్దామని చెప్పినా లేదా? చాలా ఎందుకు చెప్పినా, ఇప్పుడు కాదు 6 నెలల్లో 100 రోజుల లోపే బొంద పెట్టుకుంటాడా. లగిచర్ల భూములు గెలుక్కొని మళ్ళీ ఇంకా కొన్ని భూములు మొత్తం గుంజుకుంటారు. రేపు అక్కడ డిపాజిట్ వచ్చే ఓటుకిన 10 నేను లక్షల కోట్లు సంపాదించిన ఓటుకు ₹1,00,000 ఇచ్చిన ఓటు వేసుకుంటా అని నేను అనుకుంటుండొచ్చు. 1,00,000 కాదు 10 లక్షలు ఇచ్చిన కోటే రాసుకోను. కోడంగల్లా 1,00,000 కాదు. అక్కడ కాంగ్రెస్ ఒరిజినల్గా ఏంటంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ బరాబర్ లేడు అక్కడ. పట్నం నరేందర్ రెడ్డి ఎవరు ఉన్నారు, బరాబర్ క్యాండిడేట్ కాదు. లాస్ట్ టైం కూడా ఆయన బరాబర్ చేయలేదు. గట్టిగా ఉంటే మొన్ననే ఖతం అయిపో, బిస్కెట్ అయిపో. వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళన్న కాంగ్రెస్కు వాళ్ళ వదిలే చుట్ల ఇదైంది. కానీ సూటబుల్ క్యాండిడేట్ లేడు అక్కడ. కరెక్ట్ క్యాండిడేట్ ఉంటేనా అసలు డిపాజిట్ కూడా అది క్యాండిడేట్ డిపాజిట్ అయితేనే. ఇంకోటి ఇప్పుడు ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఇది. ఇప్పుడు రాహుల్ గాంధీ అంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లు నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్షీట్లో ఫైల్ అయినాయని చెప్పి దానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తల కాంచి మొదలు పెడితే నాయకుల దాకా మొత్తం అన్నీ ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతారు. ఈవెన్ ఈడీ ఆఫీస్ ముందు కూడా టెంట్ వేసి నటరాజన్ గారు కూడా అందులో పాల్గొనడం జరిగింది. మరి సార్ అంటే అప్పుడు జపాన్ పర్యటనలో ఉన్నట్టు మన ముఖ్యమంత్రి గారు కనీసం ఒక ఈవెంట్ ట్వీట్ కూడా పెట్టలేదు అనే విమర్శలు గట్టిగా వచ్చినాయి. విమర్శగానే వీడియోనే చేసిన దాని మీద అదే చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఆయన ట్వీట్ కాదు, ఆయన కనీసం ఒక ఇది కూడా చేయలేదు. అయితే నేను దీని మీద అనుమానం ఏంటంటే, నాకు ఇక ఒక్కసారి ఎవరితో పోయింది తెలుసా? తమిళనాడు ఎంపీ, తెలంగాణకు తమిళనాడు ఎంపీని తీసుకొని పోయాడు కనుమోలిని. కనుమోలి ఎంబడి ఇక్కడ ఉండదు కనుమోలి, తమిళనాడు ఎంపీ. జపాన్ ఫోటో ఇది, జపాన్లో అక్కడ తీసుకుపోయినారు. నేను ఆమెను ఎందుకు తీసుకుపోయారు, అక్కడ ఆమెకేం పని అని చెప్పి ఒకటి అడిగిన. ఇంకోటి కొన్ని హిందీలో చేసిన. ఏమని చేసిన అంటే, రాహుల్ సోనియా గాంధీలపై ఈడీ పెట్టిన ఛార్జ్షీట్ వెనుక రేవంత్ రెడ్డి హస్తం. అమ్మా పెద్ద స్టేట్మెంట్ ఇది. హిందీలో ఇంగ్లీష్లో చేసిన వీడియో ఇది, తెలుగు వీడియో కాదు ఇది, ఇంగ్లీష్లో చేసిన వీడియో. ఇక ఎందుకో చెప్తాను. పొంగులేటి ఇంటి మీద ఈడీ ఛార్జ్ అయిందా, ఈడీ దాడి అయిందా? ఆయన మీద ఇప్పటిదాకా ఛార్జ్షీట్ ఎందుకు ఫైల్ చేయలే? కాలేదు. నంబర్ 1. రెండవది, మీకు ఈయన పదవి గంట ముందు ఈయన పోయేటట్టుకు ఉంది, ఇన్ఛార్జ్ వచ్చిన పరిస్థితి ఎట్లా ఉన్నది, ఈయన మీద ఫోకస్ మారాలని చెప్పేసి వీళ్ళని బిజీ పెట్టాలనే ఉద్దేశంతో మంత్రి పదవి ఇస్తారని ఆగింది కదా, ఇదేదో నా కొంపకు వస్తుందా ఉద్దేశంతో పెట్టారు. జపాన్ వాళ్ళు ఏమన్నా ట్వీట్కు పెట్టద్దని ఏమన్నా ఉందా? ట్వీట్ పెట్టద్దు, ఈయన పెట్టుకునిగా ట్వీట్ అక్కడికి. మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అసలు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంటే ఈరోజు మన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ట్వీట్ పెట్టి నిరసన కార్యక్రమం పాల్గొన్నారు. సిద్ధరామయ్య నిరసన కార్యక్రమం. అసలు నువ్వు జపాన్ పర్యటన రద్దు చేసుకుంటేమో అదే నీకు ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను బట్టి భారతదేశంలో ఒక రాష్ట్రానికి నువ్వు ప్రధానమంత్రి కాదు కదా, జపాన్ బొంగనే జపాన్ ప్రధానమంత్రి రిసీవ్ చేసుకొని నీకేం సమస్య? నువ్వు కౌన్సిలర్ లెక్క అక్కడ వాళ్లకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాష్ట్రానికి దేశంలో భారతదేశంలో ఈయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇట్లా వచ్చిండు, వాళ్ళు మేయర్ లెక్కనో దాని లెక్కనో చూస్తారు. ఏంది కథ అనంటే ప్రధానమంత్రి అంత ఈజీగా పెట్టే పరిస్థితి లేదు ఈరోజు. నీకు ఏం చూసి పెట్టుబడులు పెడతారని పోయినావు? నీకు ఆల్రెడీ ఈడీ వీళ్ళకి నోటీసు ఛార్జ్షీట్ పెడుతుందని తెలుసు. వీళ్ళను రేపు ప్రాబ్లం అవుతుంది. నేను ఇక్కడ ఉంటే నేను స్పందించాల్సి వస్తుంది. నేను బీజేపీతో మంచి రిలేషన్ ఉన్నా, ఎందుకని చెప్పి జపాన్కి జంప్ అయిన అంతకు మించి ఏం లేదు. అంతకు మించి ఏది లేదు. ఈరోజు నీకు వాళ్ళకి జరిగిన ఎంఓయూలు బయట పెట్టు, పెట్టుబడులు వచ్చినాయని పేకుతున్నావు కదా, ఎంఓయూలు బయట పెట్టు. దావోస్ కూడా పేకే, ఎవరు రూపాయి ఇవ్వాలి నా ముఖం చూసి. ఇప్పుడు ఈ జపాన్ పేకే, అన్ని పేకే. మన 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 పైసలు బొక్క ఈరోజు, మన డబ్బు బొక్క. ఫ్లైట్ కార్డ్స్ ఈయన ఉండడానికి హోటల్ రూమ్ల కిరాయిలు, అదేందా ఈయన పెట్టుబడులు దేనికి పోయిందా, పెట్టుబడులు పెట్టడానికి పోయిందా అనేది ఎంక్వైరీ చేస్తే అన్నీ తెలుస్తుంది. అయితే ఇప్పుడు రీసెంట్గా నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నిన్న సభలో మాట్లాడుకుంటా అసలు నేను ఏదైనా ఇచ్చి మాట తప్పడం అనేది ఇక వద్దులే అబ్బా, ఎందుకులే ఇక వద్దులే. ఇక ఆయన ఆ డైలాగ్ అసలు ఆయన సూటే కాదు. అంటే నా శత్రువులు కూడా నన్ను ఎప్పుడు ఈ పదం మీద విమర్శించరు అంటుండు కదా. ఏది నేనే చెప్తున్నా కదా, నేను శత్రువే అనుకోను నన్ను. నువ్వు ఏ మాట చెప్తే ఏ మాట పైన ఉన్నది
నాకు ఏది నీకు ఇచ్చినా జరిగిన- 100% అది నెరవేరుస్తా ఖచ్చితంగా. ఆహా, నాకు నీకు మధ్యలో ఉన్న మాటనే మాట్లాడదాం, ఆ, మందిది ఎందుకు. ఆ, అదేమంటే ఇచ్చిన మాటపై నిలబడడు, ఆ, నిజం చెప్తే చచ్చిపోతాడు, మోసం చేయకుండా చచ్చిపోతాడు, దొంగతనం చేయకుండా చచ్చిపోతాడు, చీటింగ్ చేయకుండా చచ్చిపోతాడు. ఈ శాపాలన్నీ ఆయనకు ఉన్నాయి. కాబట్టి తెల్లాలేస్తే అబద్ధం ఆడతాడు, తెల్లాలేస్తే మోసం చేస్తాడు, తెల్లాలేస్తే చీటింగ్ చేస్తాడు. ఇవి అంతే. ఇవి ఎవరు నమ్మడు, ఇవి ఆయన భార్య నమ్మది, నమ్ముతుందేమో అడుగు. మాట అంటే మాట పైన ఉండబడతా అని. దొంగలాళ్ళు వాళ్ళని ఎవరు నమ్ముతారు కదా. 4 కోట్ల మందికి 10 మంది అరే నువ్వు 10వ తరగతి పరీక్ష రిజల్ట్ ఓపెన్ చేయకుండా వాళ్ళనే మోసం చేసి పారిపోయినావు నువ్వు. ఆడ పెళ్లి పువ్వు బాగా పెడుతుంది, 15 రకాలు పెడుతుంది, ఇంత తిండి తిండి చాలా రోజులు అయిందని చెప్పి ఉరికిన రకాన్ని నువ్వు. అదేందా నీకు ఇక్కడ పురాణ భవిష్యత్తు కంటే అలా పెళ్ళి ఎక్కువైంది. అలా నారా చంద్రబాబు నాయుడు పోని పెళ్లికి నువ్వు ఎగేసుకుంటూ ఉరికినావు. అర్థమైందా? దేకో మేర రౌడీజం అని చూపించుకోనికే టీడీపీలో ఉన్న కథ చూడండి. వీడు ముఖ్యమంత్రి ఎందుకు అబ్బాయి పూరగానం వదిలేసి వచ్చింది ఇక్కడ, వీడియం సీఎం రాబాయి అని చెప్పేసి వాళ్ళు చూసుకుంటుంటారు. మరి అనుకోరా వాళ్ళు కొంచెం ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్. గతంలో ఎప్పుడన్నా ఇట్లా సొంత పనుల కోసం ఎప్పుడు జరగదు. సొంత పని కూడా కాదు కదా, మంది పని కూడా కాదు, పెళ్లి కాదు, వినోదానికి సాగు కూడా కాదు కదా. అక్కడ యాక్సిడెంట్ అయింది, అక్కడ ఒక పెద్ద ఇదైంది, ఒక జాతీయ విపత్తు సంభవించింది, నువ్వు పోతే ఓకే, మేమే పొమ్మంటాం. అరే నువ్వు పెళ్ళికి పోనీకని చెప్పి పురాణాలను ఒక గంట సేపు విడుదల చేసిపోతే ఏమో స్పెషల్ ఫ్లైట్గా నువ్వేం బస్ ఎక్కిపోయేది కదా, ట్రైన్ ఎక్కిపోయేది లేదు కదా. జనం పుణ్యానికి వచ్చిన విమానం కదా నువ్వు ఎక్కిపోయేది మంది పెళ్ళికి. దేవినేని నెహ్రూ వాళ్ళు దేవినేని వాళ్ళు ఏమన్నా నీకేమో బండి ఏం పెట్టలే కదా ఫ్లైట్. తెలంగాణ వాళ్ళ పైసల మీద నేను వేసుకొని రా అని చెప్పే కదా. మరి దానికి ఒక గంట ఆగితే ఏమో, అరగంట ఆగితే ఏమో. కాబట్టి ఇది చేయనోడు మాట మీద ఉండడంటే ఎవరు నమ్ముతాడు? ఆయన మాట పైన ఉండడు, ఏ మాట మీద వేయడు. ఇక మన కర్మ అంతే, తెలంగాణ ప్రజల కర్మ ఇసంటోడు మన ముఖ్యమంత్రి వాడు, కాంగ్రెస్ పార్టీ కర్మ. ఏదైనా ఫైనల్గా ఇంకొక మాట కూడా మన ముఖ్యమంత్రి గారు అనడం జరిగిందంటే, బీజేపీ నరేంద్ర మోడీ నన్ను అనుసరిస్తున్నాడు, నన్ను అనుసరించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ వాదులు బీజేపీ నాయకులు అందరికీ కూడా నేనంటే మంట అని చెప్తుంది. ఎవరికేం మంట? బండి సంజయ్ ఈయన మనిషి అనుసరిస్తలేరు ఇద్దరు ఒకరికొకరు. ఆయన అనుచరుగా అయిన ఉన్నాడు, ఆయనకు మోడీ అనుచరుగా నాలుగే తిరగలేదు కావచ్చు కానీ ఓకే ఓకే ఆయన ఈయనను అనుసరించు కాదు, ఆయనని ఈయన అనుసరించు. ఇద్దరు ఒకరికొకరు అనుసరించుకోవంటే వాళ్ళే. కాకపోతే ఈయనను అనుసరిస్తే అనుసరించవచ్చు, ఎందుకంటే ఇద్దరు కూడా మాట పైన ఉంటారు కదా. ఇద్దరు కూడా ప్రజలను మోసం చేసేటోళ్ళే కదా, ఇద్దరు ప్రజలను దగా చేసేటోళ్ళే కదా. నరేంద్ర మోడీ కూడా చేస్తాడు అంతే కదా. 15 లక్షల పైసలు పడ్డాయా? ఇంటికో నౌకరు వచ్చిందా, పకోడీ అమ్ముకోమని చెప్పిండు. పకోడీ కూడా నౌకర్లు అన్నావు కదా. మునుపటి లెక్క బిఎస్ఆర్బి ఆర్ఆర్బి ఎస్ఎస్సి పరీక్షలు పడతానే ఇప్పుడు. ఈరోజు మిలిటరీ రిక్రూట్మెంట్ లేక, మిలిటరీ బరాబర్ లేక లక్ష, అది దారుణం అన్న, 180,000 మంది రిక్రూట్మెంట్ ఆపింది. అర్థమైందా? ఆపింది. అవన్నీ ఎవరు బాధ్యత అవన్నీ. కాబట్టి ఈరోజు మనకు ఒకటే స్లోగన్, జై శ్రీరామ్. మన రాముడిని మనం మాత్రమే కాపాడగలుగుతాం, ఎవరు కాపాడలేరు. వీళ్ళ దేవుణ్ణి కాపాడుకుంటారు. రేవంత్ కూడా అదే బాపది. అర్థమైందా? డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు నీ తల మీద 5,55,000 ఎంటికలు ఉన్నాయి, నేను ఇప్పుడే లెక్క పెట్టినా, అబద్ధం ఆడతాను, నువ్వు లెక్క పెట్టుకో అని అంటాడు. ఏడ లెక్క పెట్టుకుంటాం మనం లెక్క పెట్టుకోవాలంటే ఎవడన్నా? అవి అసలు అబద్ధాలు ఆడతారు ఇద్దరు. వీళ్ళిద్దరు కాదు, ఇంకొకడు ఉన్నాడు. ఇలా ఆంధ్ర ముఖ్యమంత్రి ఎందుకు పోయిండు పెళ్ళికి? ఎందుకు పోయిండు? చంద్రబాబు నాయుడు. అర్థమైందా? ఒక్కడు కాదు, నువ్వు చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నావు, చంద్రబాబు నాయుడు ఆదేశాలు. అర్థమైందా? నీకు నరేంద్ర మోడీ ఆదేశాల మీద ఈరోజు రాష్ట్ర పాలన నడుస్తుంది. ఇది నువ్వు తెలుగులో చెప్పినావు కావచ్చు, హిందీలో గిన గట్టిగా చెప్తే ఆయనతో తీసుకుపోయి లోపడేయగల, మళ్ళీ చీకల్లో పోయి మళ్ళీ నువ్వు కాలు పట్టుకోవాల్సి వస్తుంది నరేంద్ర మోడీ. కాబట్టి ఎవరెవరు అనుచరులు లేరు, అందరూ కూడా ఒక ముఠా లెక్క ఈరోజు తెలంగాణ పనిచేస్తుంది. ఈరోజు తెలంగాణ పాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ నిజమైన పార్టీ అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే భూములు గుంజుకునేటోళ్ళు కాదు, ఇల్లు గూల కొట్టేటోళ్ళు కాదు. అదేందా? నిన్న 10వ తరగతి పరీక్షలు వదిలేసి మంది పెళ్లిలో పోయేటోళ్ళు కాదు. అదేందా? ఇవన్నీ వదిలేసి పోయేటోడు ఎవడంటే టీడీపీ వాళ్ళు. అదేందా? అసొంటి వాళ్ళు వాళ్ళతో తిరిగి అసొంటి సోపతదారులు వాళ్ళ లెక్కనే ఉంటారు. కాబట్టి ఈరోజు వాళ్ళ ఆలోచన విధానంగా, వాళ్ళ ఆదేశానుసారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ 8 మంది అడ్వైజర్స్ ఉన్నారు
చంద్రబాబు నాయుడు సంబంధించిన ఆంధ్ర వ్యక్తులు ఈరోజు తెలంగాణలో వాళ్ళ ఆదేశానుసారం నడుస్తుంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి నిన్ను ఎవరు అనుసరిస్తలేదు, నువ్వే మందిని అనుసరిస్తున్నావు. ఒకళ్ళు ఐడియాలు ఒకళ్ళు ఇచ్చుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ముంచేస్తుంది, అంత మించి ఏం లేదు. ఫైనల్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక 10 సంవత్సరాల దాకా ప్రజలు నన్నే ఉంచుతారని చెప్పి ఈరోజు కూడా చెప్పిండు, నిన్న కూడా చెప్పిండు. మళ్ళీ ఉందంగా ఎవడొద్దన్నాడు నిన్ను? 10 ఏళ్ళు ఇల్లు కొట్టుకుంటా, 10 ఏళ్ళు భూములు గుంజుకుంటా, 10 ఏళ్ళు లాస్ట్ అడ్వర్టైజ్మెంట్ బోర్డు కూడా వాళ్ళే గుంజుకుంటారు. 90% వాళ్ళే. అర్థమైందా? వేరే కంపెనీలను తీసుకొని వచ్చి 500 మంది బతికేది ఒక 500 మంది ఇంటూ ఇంకా కొన్ని వందల మంది బతికేటోళ్ళు వాళ్ళ పని. ఈరోజు 4-5 కంపెనీలకే మీరే ఇచ్చుకుంటారు. ఈరోజు ఏది చదువుతుండ్రు మీరు? కాబట్టి 10 సంవత్సరాలు కాదు, నువ్వు ప్రజలకు మంచి చేసి ప్రజల మెప్పు పొందిన నాయకుడు అని చెప్పి నువ్వు పేరు చేసి 10 ఏళ్ళు ఉండదు, 20 ఏళ్ళు ఉండదు. 10 ఏళ్ళు ఎందుకు అంటున్నావు నువ్వు? చంద్రబాబు నాయుడు ఇప్పుడు 20 సంవత్సరాలు కదా, నువ్వు 20 ఏళ్ళ లెక్క ఉండాలి. నువ్వు 10 ఏళ్ళు ఎందుకు? నువ్వు మంచి చేసి ఈరోజు దొంగతనాలు చేస్తా, నీ ఇల్లు కూడా కొడతా, నీ జాగా గుంజుకుంటా, నీ ఇంట్లో సొమ్మంతా గుంజుకుంటా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసుకుంటా పరిపాలన చేస్తే ఎవడు ఊరుకుంటాడు? ఇవాళ నేను లెక్క పెడుతున్నట్టు 500 రోజులు ఎప్పుడు పోతారా అని చెప్పి రాష్ట్రం అంతా చూస్తుంది ఈరోజు. అర్థమైందా? అంటే మీరు రోజులతో సహా లెక్క పెట్టుకోవడానికి గల కారణాలు ఏంటన్నా? నేనని కాదు, తెలంగాణ ప్రజలు లెక్క పెడుతున్నాను. అర్థమైందా? ఈయన దిగిపోవాలని ఎప్పుడు దిగుతాడా, ఎప్పుడు చేతులు కడుక్కుందామా అన్నట్టు చూస్తుండ్రు. అర్థమైందా? ఎప్పుడు పోతే ఈ దరిద్రం ఎప్పుడు పోతాయి అని చెప్పి అంటే దరిద్రంగా ఈరోజు రాష్ట్రం తయారైపోయింది. ఇదివరకు మంత్రులకైనా ముఖ్యమంత్రులకైనా వాళ్ళు ఏమైనా పనిచేస్తే కమిషన్లు ఆతంకంగా వచ్చేది, కమిషన్లు వచ్చేది తీసుకునేది. ఈరోజు అట్లా కాదు, ఒక ఉద్యమంగా చేపట్టింది ఈరోజు. కమిషన్లు తీసుకోవడం ఒక ఉద్యమంగా, ఇది చేయాల్సిందే, ఈ దోపిడీ చేయాల్సిందే. రామకృష్ణారావు అంటే చీఫ్ సెక్రటరీ అదేగా దుకాణం 12% 15% అని. అది ఒక ఉద్యమంగా ఈరోజు కరప్షన్ అనేది ఒక పెద్ద ఎత్తున మంత్రులు అధికారులు అసెంబ్లీలోనే తీసుకొని పెట్టుకుంటారు. వాళ్ళందరూ కలిసి ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం నాకేస్తారు. కాబట్టి 10 ఏళ్ళు కాదు, ఈరోజు ఎప్పుడు పోతారా అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చూస్తుంటారు. ఎప్పుడు దిగిపోవాలి అని ప్రజలు చూస్తున్న సంగతి నీకు కూడా తెలుసు. రేవంత్ రెడ్డి ఇక ఇన్ని రోజులు ఎమ్మెల్యేలు ఇప్పుడు సిఎల్పి మీటింగ్ పెడితే 5 కూడా ఓటేయాలి. ఆయనకు ఎవడెవడు ఓటేస్తారంటే సీతక్క కూడా వేస్తుందో ఏదో నాకు డౌటే. ఇప్పుడు ఇవాళ సిఎల్పి మీటింగ్ పెడితే, ఇప్పుడు ప్రజెంట్ సిఎల్పి మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి సిఎల్పి నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియ మళ్ళోసారి పెడితే రేవంత్ రెడ్డికి 5 ఓట్లు కూడా రావు, 5 ఓట్స్ రావు గ్యారంటీ. టీడీపీకి వెళ్ళి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఓటేయారు, ఇది పక్కా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రైట్, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.